రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడవచ్చని, వారి కుటుంబానికి సమాజానికి మేలు చేసిన వారం అవుతామని ఎన్ఆర్కే మరియు కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కోగినేని విజయకృష్ణ అన్నారు. కళాశాలలో బుధవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ వైస్ చైర్మన్ ముమ్మనేని భానుమతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంను బుధవారం నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విద్యా సంస్థల్లో ఉన్న వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు 100 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి పండ్లు, జ్యూస్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా ప్రముఖుడు మరియు గుంటూరు బ్లడ్ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మేడూరి భాస్కర్రావు, తెనాలి ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ పావని ప్రియాంక, తెనాలి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి నాళం శ్రీమన్నారాయణమూర్తి, మేనేజర్ శ్రీనివాసరావు, దశరథ రామరెడ్డి, నరేష్, ఆసియా, దుర్గారావు, రవికుమార్, రఫీక్, కళావతి, నాగరాజు, సునీత, లక్ష్మి, ఇతర అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. డిగ్రీ కళాశాలలోను మరియు ఫార్మా కళాశాల విద్యార్థులు మాకు రక్తదానం చేయడానికి వేణుగారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేణుగారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరము వేణుగారిని అడగంగానే వాళ్ళు చెప్పిన టయానికి మాకు ప్రతి సంవత్సరం బ్లడ్ 100కు తగ్గకుండా ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. అందుకని మరొకసారి వేణుగారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రక్తదానం చేసే ఈ పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఓటు వేయడానికి అర్హత ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి 6 నెలలకోసారి రక్తదానం చేసి మరి సమాజానికి ఉపయోగపడాలని అందరినీ మా రెడ్ క్రాస్ తరఫున కోరుకుంటున్నాను. రక్తదానం అనేది దానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉందనేది మనందరికీ తెలిసిందేనండి. అంటే ఒకసారి రక్తదానం చేస్తే ఒక 3-4 ప్రాణాలు మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. సో అటువంటి కార్యక్రమంలో ప్రతి సంవత్సరం మా సొసైటీ నుంచి మా విద్యార్థులు, అలాగే మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా మా మేనేజ్మెంట్ వారి పర్యవేక్షణలో, మా మేనేజ్మెంట్ వారి అనుమతితో మేము ఇందులో పాల్గొనటం ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసేందుకు మా సొసైటీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కానీ, అలాగే మా సొసైటీలో చదువుకున్న విద్యార్థులు కానీ వీరందరూ కూడా ముందుంటారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్, ఇలాంటి ప్రోగ్రామ్స్ యువతకి స్ఫూర్తిదాయకం అండి. అవయవ దానాలు అనేది మనం అందరం వింటూ ఉంటాం. అవయవ దానం చేయడం చాలా గొప్ప విషయము. చాలామంది కళ్ళు దానం చేస్తారు, కానీ ఏదైనా అవయవం ఒక్కసారే దానం చేయగలుగుతాం. కానీ ఈ రక్తదానం అనేది మన జీవితాంతము ప్రతి 6 నెలలకు ఒకసారి చేస్తూ ఉండొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక్కసారి మనం రక్తదానం చేస్తే 5 ప్రాణాలు కాపాడుతాం. అంటే 5 కాంపోనెంట్స్ వస్తాయి. ఒక బ్లడ్ శాంపుల్ నుంచి మనకి ఒకసారి ఎక్స్ట్రాక్ట్ చేస్తే 5 మంది ప్రాణాలను కాపాడవచ్చు. చాలాసార్లు మేము చూస్తుంటాము ఆర్టీఎస్ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ, కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కానీ బ్లడ్ శాంపుల్స్ కరెక్ట్ మ్యాచ్ అయిన వాళ్ళు దొరకక చాలామంది ప్రాణాలు కాపాడలేకపోవడం ఇప్పటికీ జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరం అండి. యువత అందరూ ఇలా ముందుకు వచ్చి రెగ్యులర్గా ఇలాగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటే కనుక ఈ పరిస్థితి నుంచి అందరూ బయటపడవచ్చు. ఎందుకంటే ఒకరికి మనం కంపల్సరీ హెల్ప్ చేస్తే ఖచ్చితంగా అది తిరిగి మనకి హెల్ప్ అవుతుంది. మా కళాశాలలో, మా విద్యాసంస్థలో ఉన్న అన్ని విద్యాసంస్థలో ఉన్న అధ్యాపకులు, విద్యార్థులు ముందుకొచ్చి భానుమతి గారు అడగగానే మా ప్రిన్సిపాల్ గారు, మా యాజమాన్య వారు పర్మిషన్ ఇచ్చి ఇక్కడ నిర్వహించడం మాకందరికీ గర్వకారణంగా ఉంది. రాబోయే కాలంలో కూడా మా కళాశాల విద్యలోనే కాదు, క్రీడా రంగంలో కానీ కాదు, ఉపాధి అవకాశాల్లోనే కాదు, ఈ కళాశాలని, ఈ సమాజాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని మేము ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం.